కంపెనీలో ఇవి ఉండకూడదు, ఇలాంటినే నేను తీసుకురాకూడదు, ప్రతి ఒక్క లీడర్ ఎదగాలి అని పాయింట్స్ నోట్ చేసుకొని, సో పెట్టబోయే కంపెనీ ప్లాన్ ఎలా ఉండాలి, ప్రొడక్ట్స్ ఎలా ఉండాలి, సో ఈ ఎలా సిస్టమ్ ముందుకు తీసుకెళ్ళాలని తయారు చేసుకుంటూ స్టార్ట్ చేశారు 2004లో. మరి ఈరోజు చూసుకుంటే దగ్గర దగ్గర బాలి గారు 3 కోట్ల మందికి ఉపాధి ఇస్తున్నాడు. 3 కోట్ల మందికి. దాంట్లో మనం, నేను అండ్ మీరు, సో అందరూ హ్యాపీగా ఉన్నామా లేదా? 13,83,000 ఇన్కమ్ అంటే ఒకసారి థింక్ చేయండి, ఇంతకంటే ఇంకేం కావాలి? సో బాలి గారికి థ్యాంక్స్ చెప్తాం మనందరం, గౌతమ్ బాలి సార్కి ఒకసారి జోరు గల క్లాప్స్ ఇద్దాం బాలి గారికి. నిన్న ఆల్రెడీ సిద్ధార్థ్ సింగ్ గారి గురించి చెప్పారు. సో సిద్ధార్థ్ సింగ్ గారు, ఓకే నెక్స్ట్ సిద్ధార్థ్ సింగ్ గారు చేసిన పని ఏంటో తెలుసా? వెస్టేజ్లోకి రాకముందు చూడండి, సిద్ధార్థ్ సింగ్ గారు ఎలా నెట్వర్క్లోకి వచ్చారంటే, సిద్ధార్థ్ సింగ్ గారికి నెట్వర్క్ అంటే ఫైటింగ్, అసలు ఈ సిస్టమ్ నమ్మడైనా. వాళ్ళ మదరు, మనకి సీనియర్ కంపెనీ ఉంది కదా సార్, మీ సీనియర్ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్ సిద్ధార్థ్ సింగ్ గారు మదర్, తల్లి, తనకి మార్కెటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తను చెబుతూ ఉంది, నువ్వు మార్కెటింగ్ వస్తే బాగుంటావు, నాకు వద్దు మమ్మీ అని చెప్పేవాళ్ళు. సిద్ధార్థ్ సింగ్ గారు ఏం చేసేవాళ్ళు, సీడీలు ఉన్నాయి కదా, ఇదివరకు సీడీలు ఉండేవి, ఆ సీడీ వ్యాపారం చేసేవాళ్ళు. షాప్ ఏదో ఉంది, సీడీలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు, సేల్ చేసుకుంటూ సిద్ధార్థ్ సింగ్ గారు. ఒకరోజు వాళ్ళ మదర్ ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు కనెక్ట్ అయిన తర్వాత ఎందుకో తను ఆగిపోయాడు, వేరే కంపెనీలోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్ ద్వారా. సో అక్కడ కూడా నచ్చక బయటకు వచ్చేసాడు. అదే టైంలో బాలిగారు కంపెనీ పెట్టారు. బాలిగారు కంపెనీ పెట్టినప్పుడు బాలిగారి దగ్గరికి వచ్చారు. బాలిగారి దగ్గరికి ఎలా వచ్చాడు తెలుసండి, మీ కంపెనీలో నేను ఒక ట్రైనర్గా వస్తా, నాకు జీతం ఇవ్వండి, ఒక 10,000 రూపాయలు శాలరీ ఇవ్వండి, నాకు ఎక్కువ వద్దు, 10,000 చాలు, మీ కంపెనీలో నేను ఒక ఎంప్లాయ్గా వస్తానని చెప్పారు బాలిగారికి. బాలిగారు ఏమన్నారంటే, నువ్వు ఎంప్లాయ్గా కాదు, నిన్ను ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను తీసుకుంటాను, నువ్వు ఎంప్లాయ్ లాగానే పని చేయి, నిన్ను నేను డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటానని ఐడియా వేసి, బాలిగారు నువ్వు డిస్ట్రిబ్యూటర్ లాగా పనిచేయి, నువ్వు ఎంప్లాయ్గా పనిచేయి, నేను డిస్ట్రిబ్యూటర్ లాగా నీకు ఐడియా ఇస్తాను అని తను అలాగే వర్క్ చేయమన్నాడు. తను చేసే పని అంటే వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏదైతున్నాయో ఆ ప్రోడక్ట్ గురించి తను ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. బాలిగారు చెప్పింది, ఎవరైతే జాయిన్ అవుతారనుకుంటారో వాళ్ళకి ఐడియాలు ఇవ్వు నీ కింద, అలా నువ్వు ఒక ఎంప్లాయ్ లాగానే చేసుకుంటూ రా అని చెప్పారు. ఫస్ట్ 10,000 కోసం వచ్చిన వ్యక్తి సిద్ధార్థ్ సింగ్ గారు జస్ట్ 6 months, మేబీ 6 or 7 months అంతే, కంప్లీట్ అయ్యే టయానికి 1,00,000 పైన కొట్టిన వ్యక్తి ఫస్ట్ సిద్ధార్థ్ సింగ్ గారు. జస్ట్ 6 months నాకు తెలిసి. అప్పుడు తన మైండ్లో కనెక్ట్ అయింది, ఇది జాబ్ కాదు, మార్కెటింగ్లో ఏదో పవర్ ఉందని. అప్పుడు కరెక్ట్గా ఆ స్ట్రెచ్ను ఫామ్ చేసుకొని బాలిగారి దగ్గర కూర్చొని కరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేశాడు. మరి ఈరోజు మనకలాగే జాయిన్ అయ్యి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాడంటే సిద్ధార్థ్ సింగ్ గారు, ఒకసారి చూడండి, 1,68,04,066 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్. జాబ్ కోసం వచ్చిన వ్యక్తి 10,000 రూపాయలు ఇస్తే చాలన్న వ్యక్తి ఈరోజు ఎంత ఇన్కమ్ తీసుకున్నాడు? జస్ట్ 10 years స్పాన్. 10 years స్పాన్లో 1,68,04,066 రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి. సో రామకోటి గారు జాబ్ వచ్చి అన్నాళ్ళు అయింది సార్, మీకు ఎన్ని సంవత్సరాలు? సీతారామన్ సార్ మీకు ఏవి సార్ ఎన్ని సంవత్సరాలు అయింది జాబ్? 20. సో 20 years నుంచి జాబ్ చేస్తున్నారు. 20 years నుంచి జాబ్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్కమ్స్ ఎంత పెరిగినాయి? జస్ట్ 10 yearsలో 1,68,04,066 రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి ఎక్కడ మనీ ఉందో అని. సో మరి ఈరోజు 1 కోటి రూపాయలు అంటే ఒకసారి థింక్ చేయండి. మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, సీడీలు అమ్ముకుంటే నా లైఫ్ లేదు, మార్కెటింగ్లో నా లైఫ్ ఉందని. మంచి కంపెనీ కావాలనుకున్నాడు.
సో దీనికి ఒక ఎంప్లాయ్గా వస్తావు అనుకున్నాడు. ఎంప్లాయ్గా కాదు, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అని బాలిగా చెప్పారు. అలాగే అన్నాడు. ఈరోజు ఆసియా ఖండంలో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ సిద్ధార్థ్ సింగ్ గారు. ఒకసారి క్లాస్ ఇద్దాం. నెక్స్ట్ సుబ్బయ్య శెట్టి గారి గురించి ఆల్రెడీ తెలుసు. సో తను కూడా మార్కెటింగ్కి తనకి ఆపోజిట్. ఫస్ట్ నుంచి తన మార్కెటింగ్ కానే కాదు, ఎంప్లాయ్ మైండ్ సెట్. ఇప్పటికీ ఎంప్లాయ్ మైండ్ సెట్టే. మార్కెటింగ్ వేలో తన మైండ్ సెట్ ఎప్పుడూ ఆలోచన రాదు. జాబ్ చేయడం తన ఇంట్రెస్ట్, జాబ్ చేయడమే దానికి నచ్చిన విధానం. మరి ఈరోజు మార్కెటింగ్లో 34 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు తను. నెక్స్ట్ నేను మీ ముందు అందరికీ తెలుసు, జీరోతో చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి 5 years బ్యాక్. ఎలాంటి ఇబ్బంది అంటే ఇదే ఖమ్మం రావడానికి ఛార్జీలకి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయండి. ఎందుకు బుల్లెట్ రాము, శరత్ స్టార్టింగ్లో, తర్వాత ఇంకా 2-3 ఉన్నారు. అప్పుడు ఏవి సారు, సీతారామన్ సార్ లేరు, ఎవరు ఇంకా కొంతమంది ఉన్నారు రిలేటర్స్. సో వచ్చినప్పుడు వాళ్ళతో టీ తాగడానికి కూడా మనీ లేవండి. బస్సు దిగి మీటింగ్ చెప్పుకొని వెంటనే బస్సు ఎక్కి మళ్ళీ కామ్కి వెళ్ళిపోయామని. టీ తాగాలని వాటర్ ప్యాకెట్ కొనడానికి కూడా దగ్గర మనీ లేవంటే అర్థం చేసుకోండి. సో అలాంటి సిచ్యువేషన్లో నేను వచ్చి మైండ్ని మార్చుకున్నాను, ఎదగాలని తపంతో వర్క్ చేశాను. సాక్రిఫైస్ అంటారు కదా, ఫ్యామిలీకి ఏ టైంలో వస్తానో ఎలా తిరుగుతానో నన్ను పట్టించుకోవద్దు, ఫంక్షన్లు ఉన్నాయా చూసుకో, స్కూల్కి వెళ్ళి పిల్లలకి నువ్వే చూసుకో, టోటల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు సంబంధం లేదు. ఎదగాలనే తపన మైండ్లో ఏమి లేదని కష్టపడుకుంటూ వచ్చాను. ఈరోజు 13,83,000. ఈ రెండుకి 25 lakhs కావాలని టార్గెట్. 2025కి 1 crore పర్ మంత్, 1 crore. సో అలాగే జాగ్వార్ తీసుకున్నాను. సో వీళ్ళందరూ ఎలా ఎదిగారంటే మనకు కావాల్సింది వర్క్. సో నేను 13 లక్షలు, ఈ రెండుకి 25 lakhs ఎలా తీసుకోగలుగుతాను, ఇది తెలియాలి. హౌ టు వర్క్ ఎలా చేయాలి, ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. హౌ టు వర్క్ ఎలా చేయాలంటే చూడండి, మనం ఈరోజు మనకి 3 days సబ్జెక్ట్ నేర్చుకున్నాం, అంత హ్యాపీ. బయటికి వెళ్ళిపోతాం స్పీడ్గా, వెళ్ళిపోయి పటాపట్ జాయిన్ చేయాలనుకొని మనం ఆవేశంగా వర్క్ చేస్తూ ఉంటాం. వాళ్ళల్లో మనకి 2 తగులుతారు, 2 వ్యక్తులు ఉంటారు. 1 నో, 2 ఎస్. నో అంటే మనం ఏం చేస్తాం, నో అంటే వచ్చేస్తాం కామ్గా, అంతే. ఇంకేమేం చేస్తాం, సబ్జెక్ట్ చెప్పాము, నో అన్నాము, ఏం చేస్తాం ఏం సార్, నెక్స్ట్. కానీ అదే రాంగ్. ఎవరి దగ్గరికి వెళ్తాం మనం ఫస్ట్? మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తామా, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తామా సార్? తెలిసిన వాళ్ళ దగ్గరికి కదా మనం వెళ్ళేది. ఒకసారి ఆలోచన చేయండి. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నో అని చెప్తే రాగానే వెనక్కి రావడమే కరెక్ట్ కాదు. సో అక్కడ మనం ఏం చేయాలంటే, నో అనే దగ్గర ఒకసారి స్లైడ్, నో అనే వ్యక్తి దగ్గర ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. నో అనే వ్యక్తి దగ్గర ఏం చేయాలి, ప్రొడక్ట్ని మూవ్ చేయాలి. మనం వెళ్ళేది ఎవరు, మన ఫ్రెండ్. బాబు నేను నీ కోసం వచ్చాను, ఓకేనా, నువ్వు రాలేదు, నువ్వు నా కోసం ఒక 500 రూపీస్ ప్రోడక్ట్ తీసుకో, ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ కొను నా కోసం, తీసుకోరా ఏం సార్, తీసుకోరా. ఎందుకు తీసుకోరండి? మనం ఏం చేస్తామంటే నో అనగానే వీడు మనకు పనికిరాడని జడ్జిమెంట్ చేసి మనం బయలుదేరి వచ్చేస్తాం. అదే రాంగ్. మనకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు 1000 రూపీస్ పెట్టండి, లేదు 500 రూపీస్ పెట్టండి. ఈరోజు 500 రూపీస్కి విలువ ఉందా, వాల్యూ ఉందా దానికి? పిల్లలకి ఇస్తుంటే పిల్లలు తీసుకుంటలేదు. సో 500 రూపీస్ ప్రోడక్ట్ ఈజీగా కొంటారు. ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడతాడో ఆ ప్రోడక్ట్ రిజల్ట్ని ప్రూవ్ చేసుకుంటుందండి. సో ఏదో ఒక టైంలో తను మీకు ఒక డిస్ట్రిబ్యూటర్గా వస్తాడు, లేదు కంటిన్యూగా ప్రోడక్ట్ వాడటానికి మీకు ఉపయోగపడతాడు. సో మీకు సెల్ఫ్ ఇవి కావచ్చు, సైడ్ వాల్యూస్ కావచ్చు, అవన్నీ మనకి హెల్ప్ అవుద్ది. సో నో అనే వ్యక్తి దగ్గర మీరు వెనక రావడం కాదు, ప్రోడక్ట్ని మూవ్ చేయండి. ఏం చేయాలి
చెప్పాలి. ఏం చేయాలి? ప్రోడక్ట్ మూవ్ చేద్దామా? ఇప్పటి వరకు నువ్వని అనుకొచ్చాము, అలా చేయొద్దు, ప్రోడక్ట్ని మూవ్ చేయండి. సో నెక్స్ట్ ఎస్ అన్న వాళ్ళ దగ్గర నెట్వర్క్ని బిల్డ్ చేయండి. నెట్వర్క్ 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 నెట్వర్క్. నేనేం చెప్తానంటే, వన్ డేలో క్రమం అవ్వచ్చు అని చెప్తున్నారు దీపక్ గారు.